ఈ మధ్య కాలంలో విద్యాలయాల్లో అమ్మాయిని ఎక్కువగా చేయటం చూస్తారు. మెడికల్ కాలేజీలో ఒకప్పుడు 30, ఇప్పుడు 70. డైట్ కాలేజీలో 80% అమ్మాయిలు. ఇప్పుడు మీ కాలేజీ అమ్మాయిలు చదువు చెప్పేవాళ్ళు తప్ప వాళ్ళు కూడా అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన అమ్మాయిలే. నిన్న మేము వక్త ప్రోగ్రాం జరిపినాం, అందరు అమ్మాయిలే గెలిచింది. 2, 3 ఉన్నారు అబ్బాయిలు. ఎవరికి వస్తుందిరా ఫస్ట్ ప్రైజ్ అంటే ఒక్కడు ఎత్తినాడు, చేయి ఎత్తలేక బాగానే మాట్లాడాడు అబ్బాయి, రాలే. ఒక మార్పు తేడాతో పోయి ఉంటాడు. ఎందుకు అమ్మాయిలే అంత విపరీతంగా చదువుకోవడానికి వస్తున్నారో, అందున ముస్లిం అమ్మాయిలు మరీ కసిగా చదువుకోవడానికి వస్తున్నారు. మా అబ్జర్వేషన్ అది. ఎందుకని నువ్వు అనుకుంటున్నావు అలా జరగడానికి కారణం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సమానంగా చదవగలరు అని అనుకొని పేరెంట్స్ ఎక్కువ చేపిస్తున్నారు. పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్. అదొక ఆన్సరా? పేరెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నీ అభిప్రాయం ఏంటి? గర్ల్స్ కూడా బాయ్స్ లాగా ఈక్వల్గా గలరు అని నమ్మకంతో ఎంకరేజ్ చేస్తున్నారా? అంతేనా? ఇంకేదన్నా కారణం ఉందా? అమ్మాయిలు చదువుకునేటట్లయితే కట్నం తక్కువ ఇవ్వచ్చు అనుకుంటున్నారేమో అని నేను అంటా. నువ్వేమంటావు? బయట మేము చూసింది ఏంటంటే చదువుకున్న అమ్మాయి అయితే కట్నం తగ్గిస్తున్నారు. అవునమ్మా, కరెక్టేనా? ఉద్యోగం ఉన్న అమ్మాయికి ఇంకా కట్నం తగ్గిస్తారు. ఎందుకంటే జీతం అంతా కొట్టేయచ్చు అన్న ఏమనుకోకండి. ఇప్పుడు మీ జీతాలు కూడా మీ దగ్గర ఏముండవు, నాకు తెలుసు కదా. మీ భర్తల చేతుల్లోనే ఉంటాయి. మీరు ఇంట్లో పని అంతా మీరే చేస్తారు, అది కూడా నాకు తెలుసు. మీకు సపరేట్ జీతం ఏమి ఇయ్యరు. గుర్తుంచుకోండి, రేపొద్దున మీరు భార్యల కింద మారినాక పని అంతా మీతోనే చేయిస్తారు. మీ జీతాలంతా వాళ్ళే తీసుకుంటారు. నీ పేరుతో కనీసం 10,000 కూడా నెల అయ్యారు. ఇది మారుస్తారా? ఇట్టే ఉండిద్దామా? మారుస్తారా? అట్టే ఉండిద్దామా?